సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజులు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు ఈ నెలంతా కూడా. జ్యోతిశాస్త్రీయత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మే 8 నుండి మే 14, 2026 ఈ వారం అంతా కూడా మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, బ్యాలెన్స్, డిసిషన్స్, డెస్టినీ, ఇదే మీకు కనబడుతుంది. 3 కీలక పాత్ర పోషించబోతున్నాయి. శుక్రుడు మీ అధిపతి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు. గురు ఆశీర్వాదంగా ఉన్నాడు మీకు అద్భుతంగా. శని కొంత పరీక్షిస్తున్నా లైఫ్ బ్యాలెన్స్ చేయగలిగితే రిజల్ట్ మీ వైపే ఉంటుంది. ఈ వారం అంతా కూడా ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. ఉద్యోగంలో, వ్యాపారం అన్నింటిలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. జాబ్ లో చేంజ్ లేదా రోల్ షిఫ్ట్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. కొంత ఇన్స్టేబిలిటీ అనిపించినా ఎండ్ ఆఫ్ ద వీక్ మీరు మళ్ళీ సక్సెస్ అయిపోతారు. ఒకటి పోతే మరింత మంచి దారి తెరుచుకుంటుంది అనే అవకాశం మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏదో నాకు లే ఆఫ్ అయిపోతుంది, లే ఆఫ్ అయిపోయాని అని బాధపడక్కర్లేదు. వెంటనే సెకండరీ ఓపెనింగ్ స్టార్ట్. ఇంకా ఇన్కమ్ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ కూడా వచ్చొచ్చు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ముఖ్యం కూడా చెప్తుంది. కుటుంబ విషయంలో, రిలేషన్షిప్ లో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ గో కంట్రోల్ చేయండి. అందులో ఈ తీసేసేయండి. జస్ట్ గో. కుటుంబంతో టుగెదర్ అవ్వండి, సంతోషంగా ఉండండి. రాజకీయంలో మీ మాటకు ఇంపార్టెంట్ ఉంటుంది, కానీ కాన్స్టెన్సీ అవసరం బాగా. వ్యవసాయంలో మోడరేట్ రిజల్ట్ వస్తుంది. ఏమైనా చిన్న చిన్న పనులన్నీ కూడా చేసుకోండి. కావలసిన వనరులంతా సిద్ధంగా చేసుకోండి. కోర్టు కేసులు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చే అవకాశాలు, జాగ్రత్త. సడన్ లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది షేర్ మార్కెట్ లో. జాగ్రత్త. హై రిస్క్ మాత్రం వద్దు షేర్ మార్కెట్ లో. విద్యార్థులు కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలి. డిస్టెన్స్ చదువు చేసే వాళ్ళకి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. డిస్ట్రాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఫోకస్ పెడితే మంచి రిజల్ట్ వస్తుంది విద్యార్థులారా. ఇంకా ఆరోగ్యం పట్ల కొంచెం మీరు జనరల్ చెకప్ ఒకటి చేసుకోండి. ఏదైనా శస్త్రచికిత్స లాంటిది కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేదా మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇంకా పరిహారం అనేటప్పటికీ అమ్మవారిని ప్రార్థన చేయాలి. తెల్ల పూలు సమర్పించాలి. పేదలకు అన్నదానం లాంటివి చేయాలి. ఓం శుక్రాయ నమః లేదా ఓం శ్రీమాత్రే నమః అనే ఒక మంత్రాన్ని చెప్పండి. ఇది ఒక్కటి మీకు మంచి జరుగుతుంది. తప్పు నిర్ణయం కాదు, ఆలస్యం చేసిన నిర్ణయం కూడా ప్రమాదమే. కాబట్టి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని, కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం.
అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నాడు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం, చంద్రుని యొక్క ఇల్లు. గురు చంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పెన్షన్ మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పెన్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పెయర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. జ్యోతిష్ శాస్త్రంలో వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురువు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశారంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక అని అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఇస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం తెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది?
గురుమంగళ యోగం అనే ఒక